కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ కాలుష్యాన్ని కానీ మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. అందుకే మిత్రులారా, ఇవాళ నా సూచన ఒక్కటే, ఈ వేదిక మీద నుంచి ఈ మహానగరంలో కోర్ అర్బన్ రీజన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు 3 కమిషనరేట్లు వచ్చినాయి. హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్, మల్కాజ్గిరి కమిషనరేట్లు వచ్చినాయి. 1,34,00,000 జనాభా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రక్షాళన చేసుకుందాం, రోడ్లు విస్తరించుకుందాం, ఫ్లైఓవర్లు కట్టుకుందాం, చెరువులను పునరుద్ధరించుకుందాం, నాలాల ఆక్రమణలు తొలగించుకుందాం, పిల్లలకు క్రీడా మైదానాలు నిర్మించుకుందాం. ఒక మంచి నగరంగా, ఒక అభివృద్ధి చెందుతున్న నగరంగా మన హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్దాం. ఎందుకంటే 5 ఏళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా అన్ని కాలనీలు, అన్ని బస్తీలు తిరిగిన, ఇక్కడున్న కార్పొరేట్ కౌన్సిలర్ స్థాయి నాయకులతో కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. బస్తీలలో బస్తీ నాయకులతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. అందరిని నేను గుర్తుపడతా, బస్తీల సమస్యలు నాకు తెలుసు. ఇవాళ నా సూచన ఒక్కటే, పని చేయించుకోకపోతే మీదే తప్పు. పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిధులు విడుదల చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు మంచిగా యాక్టివ్గా పనిచేసే కమిషనర్లను మీకు ఇచ్చిన, మీ సమస్యల్ని వినే అధికారులను మీ దగ్గరికి పంపించిన, జోనల్ కమిషనర్లు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, పోలీస్ కమిషనర్ను కానీ, డీసీపీలను కానీ ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యల్ని విని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే మంచి అధికారులను మీకు ఇచ్చిన. మీరు సమన్వయం చేసుకోండి, మీరు అనుమతులు తెచ్చుకోండి, అభివృద్ధిని అడ్డుకోకండి. ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి. వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్ట పరిహారాన్ని ఏదో విధంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా. ఇవాళ స్థలం ఎవరిదైనా నిజంగా పట్టా ఉండి యజమాన్యపు హక్కులు ఉంటే వాళ్ళకి టీడీఆర్ ఇద్దాం. వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి. వాళ్ళకి నష్టపోయిన వాళ్ళని బాధ పెట్టాలనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా నష్టం జరిగితే నష్టాన్ని పూడ్చే పని చేద్దాం, కానీ అభివృద్ధిని మాత్రం అడ్డుకోకండి. ఇవాళ ఇప్పుడు గిన మనం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చెయ్యరు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి, రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లో ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి
రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, మంచి అధికారులు